శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతే నమః. పరమ పవిత్రమైన బ్రాహ్మణ కోడూరు అనేటటువంటి గ్రామంలో దాదాపు ఒక 1000 సంవత్సరాల క్రితం ఆలయం ఇది. శ్రీ గంగా భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి వారి ఆలయం. జీర్ణమైపోయిన ఆలయాన్ని తిరిగి నిర్మాణం చేస్తే దానికి జీర్ణోద్ధరణం అని పేరు. ఒక ఆలయం కొత్తగా కట్టడం ఎంత పుణ్యమో, దానికంటే కూడా పాత ఆలయాన్ని పాడైపోయిన దాన్ని తొలగించి కొత్తది కడితే ఇంకా ఎక్కువ శక్తివంతమైనది, మహాపవిత్రమైనదని ఆ కార్యక్రమం 1000 అశ్వమేధయాగముల ఫలితం ఇస్తుందని శివపురాణం చెబుతోంది. అగ్నిపురాణంలో కూడా అదే విషయం చెప్పారు. అంతటి మహత్కార్యక్రమం చేయాలనే కోరిక రామినేని ఫౌండేషన్ తరపున ధర్మప్రచారక్ గారికి లభించింది. ఈ విషయాన్ని రామినేని ఫౌండేషన్కి కన్వీనర్ గారైన పాతూరి నాగభూషణ్ గారు 1-2 సార్లు చెప్పారు. అసలు ఆయనతో ప్రయాణం చేస్తూ ఉన్నంతసేపు ఈ కుటుంబం గురించి చెబుతూనే ఉన్నారు. వీరు ఎంతో అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం పెట్టారండి, ఎంతోమందికి అవార్డులు ఇస్తున్నారండి, ఇప్పుడు ఆలయాన్ని కూడా పునర్నిర్మాణం చేస్తున్నారని చెప్పారు. నాగభూషణ్ గారికి ఒక లక్షణం ఉంది, ఆయన అనుకుంటే ఆ పని సాధించేదాకా నిద్రపోరు. హనుమంతుడిని కార్యసూర్యుడు అంటారు, ఆయన అలా కార్యసూర్యుడు. ఆయన కార్యసూరత్వం, ఈ ధర్మం రాముడు, ఈ ఇద్దరికి అదే. ఇద్దరు కూడా పక్కన రాముడు హనుమంతుడు ఉన్నట్టుగా, గరుత్మంతుడు శ్రీకృష్ణుడు ఉన్నట్లుగా, లేదా కృష్ణార్జునులు కలిసినట్లుగా ఈ పుణ్యాత్ములు ఇద్దరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటున్నాం. దేవీ భాగవతం చెప్పింది, యస్మై కస్మై చ దేవాయ యో దదాతి గృహన్ నరహస తత్రలోకే వసతి రేణు మానాబ్దమేవచ అని. ఏదైనా ఒక దేవతకు ఆలయం కడితే ఆ ఆలయం కట్టిన వాడికి ఎంత పుణ్యం వస్తుందో ఇందులో చెప్పారు. ఇప్పుడు ఈ ఆలయం కట్టడానికి దాదాపుగా 35 ఎకరం, అంటే ఎకరానికి ఒక పావు తక్కువగా ఉంది, అంత స్థలం ఉంది కదా. ఈ స్థలంలో ఉన్న మట్టి అంతా చిన్న చిన్న కణములుగా మారిస్తే, అంటే డస్ట్ పార్టికల్గా మారిస్తే వాటిని లెక్క పెట్టడం ఎంతో కష్టం కదా. ఆ ధూళి కణములు ఎన్నున్నాయో ఈ భూమిలో అన్ని సంవత్సరముల పాటు ఆ దేవతానుగ్రహం పొందుతారని, యహసుఖాలతో పాటుగా శరీరం విడిచాక ఆ దేవతాలోకంలో ఉంటారని దేవీ భాగవతంలో 9వ స్కంధంలో చెప్పారు. అంటే ఈ ఆలయ నిర్మాణం చేయటం వల్ల వారి కుటుంబం, వారితో పాటు ఇందులో ప్రోత్సాహం ఇచ్చినటువంటి వారు వీరందరూ కూడా ఈశ్వర కటాక్షం పొందుతారు. ఎంత అంతా అని చెప్పడానికి వీలు కాని అనంత పుణ్యం పొందుతారు. వారి ధర్మం, వారి సత్యం ఎల్లవేళలా వాళ్ళని రక్షించుగాక అని మంగళాశాసనం చేస్తున్నాను. గో సంరక్షణ, దానితో పాటు ఆలయ సంరక్షణ, పేదలకు అన్నదానం చేయటాలు, ఇవన్నీ సామాన్యమైన విషయాలు కావు. ఇవన్నీ పూర్వజన్మ సుకృతం ఉంటేనే వస్తాయి. ప్రత్యేకంగా రామినేని వారి కుటుంబానికి అనేక మంగళాశాసనాలు, పాతూరి నాగభూషణం గారి కుటుంబానికి అనేక శుభములు కలుగుగాక. ఈ గ్రామం భవిష్యత్తులో మళ్ళీ శ్రీశైల క్షేత్రం ఎటువంటి క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిందో అంత గొప్ప క్షేత్రంగా ప్రసిద్ధికెక్కుతుంది. నాకు నమ్మకం ఉంది. నేను అన్నానంటే ఇది తీరుతుందని నా నమ్మకం అన్నమాట. మన బ్రాహ్మణ కోడూరులో పొన్నూరు నియోజకవర్గం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, మరి 3 రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా తుఫాను వస్తున్నా, మరి ఈ యొక్క శివాలయం యొక్క శంకుస్థాపన గురించి అందరూ గత 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. దరిదాపుగా 1000 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయం, దాన్ని పునర్నిర్మించడానికి ధర్మ గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా, ముఖ్యంగా వాళ్ళ అమ్మగారు కానీ, బ్రదర్స్కి వాళ్ళు వచ్చినటువంటి సత్య గారు కానీ, బ్రహ్మానంద గారు కానీ, అదేవిధంగా మన వేదాచార్య కానీ, హరిశ్చంద్ర కానీ, శారద గారు, రాజగోపాల్, వీళ్ళందరూ కూడా, కుటుంబ సభ్యులు అందరూ కూడా దీన్ని చాలా భక్తి శ్రద్ధలతో, చాలామంది డబ్బులుంటాయి కానీ ఏదో మొక్కుబడిగా చేస్తారు. ఇక్కడ మనసా వాచా కర్మణ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు కాబట్టి కంచి స్వామీజీ వారు ఇక్కడికి వచ్చి దానికి మాకు ఆస్థాన విద్వాంసులైనటువంటి ఈ రాష్ట్రానికి, జిల్లాకి బొల్లేపల్లి సత్యనారాయణ గారు, అశోక్ గారు, మరి ఈ కార్యక్రమానికి మాకు వెనకాల నుండి నడిపించడానికి ముఖ్య కారకులు వీరైనా, ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని శంకుస్థాపనలో భాగంగా ఆయన చేతుల మీదుగా చేయించాలని మన పద్మాకర్ గారు, మరి ఆయన గురించి మీరు రోజు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. మరి అటువంటి వారు ఈ రోజున ఆయన చేతుల మీద శంకుస్థాపన చేసిన సందర్భంగా అశోక్ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆయన దేవాదాయ శాఖలో
మెడికల్ హెల్త్లో పనిచేసి ఎన్నో టెంపుల్స్ బుల్లేపల్లి గారి ద్వారా, ఎందుకంటే చనిపోయి ఎక్కడ ఉన్నారు కోడెల శివప్రసాద్ గారు, ఆ కోటప్పకొండ అసలు అది నేను చూశాను మొదట ఒక మామూలుగా ఉండేది, అటువంటిది 100 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని డెవలప్ చేశారు. ఇవాళ దాని యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా ఉంది ఇవాళ. అదేవిధంగా గుంటూరులో బృందావన గార్డెన్స్ టెంపుల్లో కానీ, విద్యానగర్లో సాయిబాబా టెంపుల్ కానీ, ఇలా ఎన్నో చేస్తూ ఉన్నారు. మీరు కూడా మనం చేయకపోయినా చేసే వాళ్ళ దాంట్లో మనం అందులో భాగస్వాములు అయితే అదే మనకి ఆనందం. అదేవిధంగా నేను ఇందాక ఒక మాట చెప్తా, మధ్యలో బ్రేక్ ఇచ్చాను. మనం ఒక పని చేయాలంటే, ఒక మంచి పని చేయాలంటే చాలా కష్టం. ఎంతోమంది విమర్శిస్తుంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులో లోటుపాట్ల గురించి మాట్లాడేవాళ్ళు ఇందాక గురువు గారు అన్నారు చూసారా, నరకం నుంచి వచ్చిన వాళ్ళని నవ్వాలని. సో లోటుపాట్లు అనేది ఎక్కడైనా ఉంటాయి, అది భగవంతుడికే ఉంది. అటువంటిది మనం మంచి పని చేసే వాళ్ళని సమర్థిస్తూ, ప్రోత్సహిస్తూ, వాళ్ళని దీవిస్తూ ఉంటే కనీసం ఈ కలికాలంలో మనందరికీ మనశ్శాంతి ఉంటుందని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఈ రోజున ఇంత మంచి కార్యక్రమాన్ని వచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా వద్దిపర్తి పద్మాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.